గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన భవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా చూసుకుంటే 5 నెలల ఫలితాలు గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా వచ్చే 5 నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క వివిధ రాశుల్లో అంతా కూడా స్థిరమై ఉండడం, కొన్ని గ్రహాలన్నీ కూడా మారుతూ ఉండడం, గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, దృష్టి, వాటి ప్రభావం అంతా కూడా 5 నెలల ఫలితాల వరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది చూసుకుంటే కనుక, మీనరాశిలో అంతా కూడా శనీశ్వరి సంచారం, మరియు మిథున రాశులు అంతా కూడా శుక్రుడు, బృహస్పతి సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బుధుడు, సూర్య భగవానుడు సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో, మరియు సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కేతుతో పాటు కలిగితో ఉండడం, కుంభరాశులు అంతా కూడా రాహు సంచారం చేయడం, చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం, కన్యారాశిలో ప్రవేశం చేయడం, కన్యారాశిలో ప్రవేశం చేసిన తర్వాత మరియు ఇక్కడ చంద్రుడు అంతా కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి మారుతూ ఉండడం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా ప్రతి నెల మనకి 15, 16 తారీఖు కానీ 17 తారీఖు లోపల కానీ, ప్రధానంగా చూసుకుంటే 17 తారీఖు లోపు ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది. 16, 17 తారీఖు లోపల అంతా కూడా రాశి మారడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే 5 నెలల ఫలితాల్లో విశేషంగా బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు రోజున, విశేషంగా అక్టోబర్ 18వ తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం, ఉచ్చ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, ప్రబలంగా బలంగా ఉండడం, అఖండమైన శుభప్రదంగా ఉండడం, ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మారడం వల్ల వస్తుంది. మరియు ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున, విశేషంగా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున భాద్రపద మాసం మనకి ఈ యొక్క పౌర్ణమి వేళల్లో, భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క సాయంకాలం వేళల్లో అంతా కూడా రాత్రి వేళల్లో 9:56 నుంచి మనకంతా కూడా శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవించడం. ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క 5 నెలల నుంచి 6 నెలల దాకా ఫలితాలంతా కూడా చెబుతూ ఉండడం. ప్రధానంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అధికంగా లాభాలు గణించడానికి, అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి, రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. గ్రహస్థితి అంతా కూడా ప్రధానంగా ప్రతి నెలకి అంతా కూడా 30 రోజులకు ఒకసారి సూర్య భగవానుడు మారుతూ ఉంటాడు. ప్రధానంగా ప్రతి 45 రోజులకంతా కూడా అంగారకుడు మారుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రాశి నుంచి గోచారిత్య సంచారం మేరకి గోచార ఫలితాలు మాత్రమే 5 నెలల ఫలితాలంతా కూడా చెప్తున్నాం, క్లుప్తంగా అంతా కూడా చెప్తున్నాం. కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో విశేషంగా అంతా కూడా చెప్పుకోవడం. ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన, గణపతి నవరాత్రులంతా కూడా ఈ 5 నెలల ఫలితాల్లో అంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ఆగస్టు 27వ తారీఖు నుంచి అంతా కూడా ప్రారంభమవుతున్నాయి. కావున మీరంతా కూడా ఆగస్టు 27వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించడం, చెరువు గడలతోటి గణపతి మూలమంత్రంతో యజ్ఞాది కృతులు పాల్గొనడం వల్ల ఉండ్రాళ్ళు, ఉడుములు, మోదకాలతోటి మహాగణపతికి అంతా కూడా నివేదన చేయడం, ఓం గం గణపతయే నమః నామంతో ప్రతినిత్యం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, రాజ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మరియు ఈ యొక్క ఆగస్టు 16వ తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ
శ్రీకృష్ణ జయంతి అంతా కూడా వస్తుంది, శ్రీకృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది, ప్రధాన కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది, కృత్తిక నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది. ఈసారి అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, మోక్ష జ్ఞానం లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసిమాలను సమర్పించడం వల్ల, తులసితోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహస్రనామాలతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 నెలల ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అఖండ పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎటువంటి దానాది కార్యక్రమాలు ఆచరించాలి. ఈ గ్రహణ గమనంలో అంతా కూడా ప్రధానంగా రాహుగ్రస్త చంద్రగ్రహంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, రాజయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కుంభరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా ఆగస్టు నుంచి డిసెంబర్ పర్యంతం అంతా కూడా 5 నెలల ఫలితాలంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా అయిన గ్రహాలన్నీ కూడా పెద్దగా మారట్లే, కానీ బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18 రోజున మనకంతా కూడా ఇక్కడ అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానంలో ప్రవేశం చేయడం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కావున మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా నలము దానం చేసుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం, కాలభైరవ స్వామి వారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. విశేషంగా అష్టమి, నవమి, అమావాస్య తిథుల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ ఈ కూష్మాండ దీపాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో చేసుకోవడం, భస్మాభిషేకం చేయించడం అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్యకం సిద్ధిస్తుంది. ఆగస్టు నెలలో వరలక్ష్మీదేవి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, కుంకుమార్చన విధానం చేసుకోవడం, శ్రీ సూక్త పారాయణం చేయించడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గణపతి నవరాత్రులు విశేషంగా కుడుములు, ఉండ్రాళ్ళు నివేదన చేయడం, దద్దోజనం కానీ ఈ యొక్క మోదకాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, మోదకాలతోటి శాస్త్రనామార్చన చేయడం, ఈ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా తామరపూలతో అర్చన విధానం చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. ఓం గం గణపతయే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, రాజయోగం కలుగుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు రోజున మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా రాశిలో సంభవిస్తుంది. శతభిష నక్షత్ర యుక్తము మరియు పూర్వభాద్ర నక్షత్ర యుక్తంగా జరుగుతుంది. కావున ఈ కుంభరాశి జాతకులకి అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా జపానుష్ఠానాలు చేసుకోవడం, పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం, నది స్నానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ప్రధానంగా జపాన్ని ఆచరించండి, భగవత్ నామస్మరణ చేసుకోండి, రాజయోగ కారణమవుతుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా వీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. దేవి నవరాత్రులు అంతా ప్రతినిత్యం కూడా కుంకుమార్చన విధానం చేసుకోవడం, లక్ష్మీ సహస్రనామాలతోటి ఖడ్గమాలతోటి కుంకుమార్చన చేసుకోవడం వల్ల రాజయోగం కలుగుతుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. సువాసన దేవి అర్చన విధానం చేసుకోవాలి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా కూడా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా వీరంతా కూడా తులసిమాల సమర్పించడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్యం తీస్తుంది. ప్రధానంగా వీరంతా కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వర ప్రీతికరంగా చెరుకు రసంతో, మామిడి పళ్ళ రసంతో కానీ, ఈ యొక్క ఫలోదక రసంతో, ద్రాక్ష పళ్ళ రసంతో కానీ అభిషేకం చేయించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్యం తీస్తుంది. ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాతి కృతులు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. కావున ప్రతినిత్యం కూడా యజ్ఞాతి కృతుల్లో పాల్గొనడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి గురుబలం కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కడైతే కనుక జాతకరీత్యా ఈ యొక్క గ్రహాలన్నీ కూడా బలహీనంగా ఉన్నాయో జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, రాహు గ్రహానికి ప్రీతికరంగా చంద్రగ్రహణ సమయంలో విలువలు దానం చేసుకోవాలి. ఈ యొక్క చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం, శనీశ్వర దోషకారిగా ఉండడం కావున శనీశ్వర ప్రీతికరంగా నల్లము దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. గురుబలం పెరగడానికి బృహస్పతికి ప్రీతికరంగా వీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం, కళ్యాణకారకుడు స్త్రీకారకుడైన శుక్రుడు ప్రీతికరంగా కూడా ఈ యొక్క కలత్రకారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. మహాలక్ష్మి కరుణాకటాక్షలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది.
శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కల్కి జయంతి అనేది సంభవిస్తుంది. షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా 30 తారీఖు రోజున, జూలై 30 తారీఖు రోజున అంతా కూడా కల్కి జయంతి అనేది సంభవిస్తుంది. కల్కి జయంతి అంటే కల్కి అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే 10వ అవతారంగా చెప్పడం జరుగుతుంది. మరియు వివిధ అవతారాల్లో అంతా కూడా ఈ 21 అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే 10వ అవతారంగా చెప్పడం జరుగుతుంది. మరియు వివిధ అవతారాల్లో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ 21 అవతారం అని చెప్పడం జరుగుతుంది. ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో అంతా కూడా వటవృక్షం అనేది ఉంటుందన్నమాట. వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క అంటే శేషాయు రూపంలో అంతా కూడా చిన్న బాలుడు రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసుభద్రం మీద ఈ యొక్క వటవృక్షం యొక్క ఆకు యొక్క చివరిలో అంతా కూడా పడుకుని ఉంటాడు. చిన్న బాలుడు రూపంలో శ్రీకృష్ణుడి రూపంలో అంతా కూడా బాలుడంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు. ఆ బాలుడంతా కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం. సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగద్రక్షుడైన జనార్దుడి యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు. ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతమంతా కూడా అభివించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడని చెప్పేసి చెప్పడం. ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రయుక్తంగా దివ్యమైన అశ్వరూఢుడైన ఉంటాడు. ప్రధానంగా ఖడ్గారూఢుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కల్కి అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి, ధర్మ పరిపాలన చేయడానికి, ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తుతుంటారో అదే కల్కి అవతారం. కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంలోనే ఉంది. ఇంకా చూసుకుంటే 5100 సంవత్సరాలు మాత్రమే జరిగింది. కలియుగం అంతా కూడా చూసుకుంటే 4,32,000 చిల్లర సంవత్సరాలు అయితే ఇంకా మిగిలి ఉందన్నమాట. ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు. కానప్పటికీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది, మానవాళి మీద ఉంటుంది. కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతుంటారు. ప్రధానంగా 16-20 సంవత్సరాలు అంతా కూడా ఆయుర్దాయం తగ్గిపోతుంది. మానవాళి యొక్క ఆయుర్దాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే 21 సంవత్సరాలు కానీ, లేదు 16 సంవత్సరాలు కానీ, 18 సంవత్సరాల వరకే పడిపోతుందట ఆయుర్దాయం అంతా కూడా. వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. మనిషిని చంపుకునే దాకా వెళ్తుంది. ఈ యొక్క మాంసభక్షణం అంతా కూడా, నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది. ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు, అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కల్కి అవతారం ఎత్తుతూ ఉంటారని చెప్పడం. ప్రధానంగా కల్కి అవతారం అంతా కూడా చెప్తే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగ్య అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో, అధర్మ అంతా కూడా తాండవం చేస్తూ ఉంటుందో, ధర్మ పరిపాలన కోసం, ధర్మస్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం. అశ్విని నక్షత్రయుక్తంగా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా ద్వాదశాదిత్యులంతా కూడా ప్రచండ టేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా, నక్షత్రాలు, రాశులు, గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం, నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట. ప్రధానంగా ఈ యొక్క ప్రచండ మార్తాండంతా కూడా ఒకే సమయంలో మనకి 5 సూర్య భగవానుడు కనపడ్డా అని చెప్పేసి అంత ప్రచండ తేజంగా అగ్నిగోళంగా మారుతుందట. అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కల్కి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి, సృష్టి అంతా కూడా సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి మరి అంతా కూడా సృష్టి చక్రంలో, కాలచక్రంలో అంతా కూడా ఈ యొక్క కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం, సత్యయుగం నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, మళ్ళీ కలియుగం.
ఈ యొక్క సృష్టి క్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్ధరించడానికి అంతా కూడా రావడం జరుగుతుంది. శ్వేత అశ్వారూఢుడై అని ఉంటాడు ప్రధానంగా. శ్వేత అశ్వాన్ని అంతా కూడా దివ్య అశ్వారూఢుడై అని ఉంటాడు ప్రధానంగా. ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామం పఠించడం కూడా చదువుతారో, అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. అందరు కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. కలి ప్రభావం అంతా కూడా మానవాళి మీద లేకుండా ఉంటుంది. అఖండ పుణ్యప్రాప్తితోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది. కలి యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి లేకుండా ఉండడానికి ఈ నామజపం చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ నామాన్ని చేసుకోవడం, శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం, ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది. నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతినంతా కూడా విశేషించడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా నేను అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పేరుకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతూ ఉంటారో, ఈ యొక్క భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది. ఈ రోజున బ్రాహ్మణోత్తములంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది. అష్టైశ్వర్యోగం కలుగుతుంది. విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలుగుతుంది. కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేరంతా కూడా ఆచరిద్దాం. అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం. శ్రీమాత్రే నమః.